తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించాలంటూ గడప గడపకి తిరిగారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు. ఏకంగా పచ్చ జెండాలతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచింది. కానీ తెలుగుదేశం మద్దతు ఇచ్చిన ప్రాంతాల్లో కాదు. అదేమంటే ఖమ్మంలో ఇచ్చారంటారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఇది వేసుకుని తిరిగారు, నడుస్తుంది. కానీ కాంగ్రెస్కి వెంట తిరిగినటువంటి ప్రధానమైనటువంటిది హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఏదైతే తెలుగుదేశంకి మంచి పట్టున్నటువంటి ప్రాంతాలు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు పోలరైజ్ అయ్యి కాంగ్రెస్ని గెలిపించాలన్న దానికి కసిగా పబ్లిక్ అందరూ రివోల్ట్ అయ్యి బీఆర్ఎస్ని గెలిపించారు. అసలు ఒకప్పుడు తెలంగాణలో హైదరాబాదులో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి దమ్ముజాల టీఆర్ఎస్కి. అట్లాంటి చోట్లన 2016లో టీఆర్ఎస్ గెలిచిందంటే బికాజ్ ఆఫ్ అదే ఓటర్. 2018లో సాధించిన దానికంటే ఇప్పుడు భారీగా సాధించినటువంటి పరిస్థితి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్లో. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు హైదరాబాద్ దెబ్బతింటుంది అన్నటువంటి భయంతోనే బీఆర్ఎస్ని గెలిపించారు వాళ్ళు. రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది అన్న భయంతోనే. ప్రాక్టికల్గా రేవంత్ రెడ్డి అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారే. రేవంత్ రెడ్డికి కూడా హైదరాబాద్ బాగుండాలనే కోరుకుంటారు. కాకపోతే రేవంత్ రెడ్డి చేయాల్సిన పని హైదరాబాద్ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకున్న చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయాడు, కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయాడు. రూరల్ మీదన కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎక్కువగా సాధారణ ప్రజలు, పేద ప్రజలు ఎక్కువగా ఆశ పెట్టుకుంది రూరల్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హైదరాబాద్ మార్కెట్ని ఎవడు చేయక్కర్లేదు, దాని అంతా అదే నడిచిపోతుంది.